ఒకసారి చెప్పండి, అంటే ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఏం ఏర్పాటు చేసిరు, పార్కింగ్ ఎక్కడ, పడిపూజ ఎక్కడ, భిక్ష ఎక్కడ, ఎట్లా రావాలి హైవే నుండి ఒక్కసారి భక్తులకి అన్న స్వామి? ఒంటిమన్ చౌరస్తా స్వామి, మెయిన్ ఈ పక్కకే హైవే రోడ్ ఉంటుంది, పక్కకే హైవే రోడ్ ఉంటుంది. ఫర్ లాంగ్ అయ్యప్ప సన్నిధానం అని చెప్పి మన అంటే మ్యాప్ లో సెర్చ్ చేస్తే వస్తుంది, అది వస్తుంది. అయ్యప్ప సన్నిధానం వంటి మామిడి వస్తుంది అండి. ఓకే రైట్. పక్కకే ఉంటది. ఇక్కడ వంట ఫుడ్ సెక్షన్ ఈ ప్లేస్ ఉంటది, భిక్ష అదేమో సెట్ చేసినది స్వామివారికి మొత్తం పడి ఏర్పాటు. ఓకే, ముంగట అక్కడ సైడ్ బ్యాక్ సైడ్ ఆడికి కొద్దిగా ముందుకు పోతే అక్కడ మొత్తం పార్కింగ్ పెట్టిన కొంత ఎందుకైనా మంచిది, అంటే డిస్టర్బెన్స్ కాకుండా వీడికి వచ్చిన స్వాములని పార్కింగ్ అట్టని చెప్పడానికి మాత్రం బ్యానర్లు 100% బ్యానర్స్ కట్టి పార్కింగ్ అక్కడ ముంగట ఉందని. ఎందుకంటే డిస్టర్బెన్స్ కాకుండా, ఎందుకంటే వెహికల్స్ అన్ని పడి దగ్గరికి వెళ్ళి పోతాయి, పడి అక్కడే ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూడా రోడ్ ఉంది, మొత్తం టూ సైడ్ రోడ్. సో మీరు ఏం చేయాలంటే 4 వీలర్స్ వస్తే అట్లనే తీసుకురమ్మాలి, తీసుకొచ్చి అటు పార్కింగ్ పంపాలి ఇటు, ఎందుకంటే వెహికల్స్ పోతే మీకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, గుడి కాడికి ఇప్పుడు మేము కూడా అట్లనే వచ్చినాం. ఇప్పుడు నాకు మీరు పెట్టిన లొకేషన్ నన్ను అట్లనే తీసుకొచ్చింది. ఓకే రైట్. అయితే ప్రొద్దున 4 గంటలకి గణపతి హోమంలో కూర్చుంటారు, తర్వాత 6 గంటలకు మీ పూజలకు 6 గంటలకు వస్తారా? 6 గంటలకేనా? 8 గంటలకు 6కు స్వామివారి ఆభరణాలు తీసుకొని వస్తాం. ఓకే, 8కు స్టార్ట్ అవుతుంది మన పూజ. 8:30 వరకు స్టార్ట్ చేసేస్తాం. 8:30 to 12, 1, 2 అట్లా 2 వరకు, 2 వరకు లాస్ట్. అందరు సాములు 3 గంటల వరకు పెడతారు, కానీ 2 గంటల వరకు. ఎందుకంటే స్వామి ఒకటేసారి భిక్ష చేస్తారు కాబట్టి మనం కన్వీనియంట్ గా స్వామి అనుకూలంగా తినగలరు. ఇదంతా సెట్ చేసుడు కాదు స్వామి, భిక్ష కరెక్ట్ టైంకు భిక్ష పెట్టాను కాదు స్వామి, అరే టైంకి పెట్టిన భిక్ష అన్నది. మనము స్వామి చూపెట్టుడు కాదు, ఇవాళ స్వామి నేను ఈ స్టేజ్ చేస్తున్నా ఆ స్టేజ్ చేస్తున్నా కాదు, నేను కరెక్ట్ టైం భిక్ష పెడితే స్వామి అదే తుత్తాను. అంటే వచ్చిన స్వామి నిమ్మలంగా పోతుంది, మనం ఇంత పిలుచుకొని స్వామి అది ఇదని కాదు స్వామి, టైం టు టైం పెడతా స్వామి 100% అది.